Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 1.1, chapter name integers, 7th class ఇది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ డౌన్ ద పేర్ ఆఫ్ ఇంటిజర్. కొన్ని పేర్ ఆఫ్ ఇంటిజర్స్ తీసుకుందాం. పేర్ అంటే టూ పేర్ ఆఫ్ ఇంటిజర్స్ తీసుకొని సమ్ ఎంత అయి ఉండాలంట, -7 అయి ఉండాలంట. బి డిఫరెన్స్ ఎంత అయి ఉండాలంట, -10 అయి ఉండాలంట. నెక్స్ట్ ఇంకొక సమ్ము 0 అయి ఉండాలంట. ఓకే, మనం ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. చూడండి, -3 -4 ఎంత, ఇక్కడ రెండు మైనస్లు ఎడిషన్లో ఉండేటప్పుడు ఏం చేయాలి చూడండి. -3 ప్లస్ ఇంటూ మైనస్ -4, 3 4 7 మైనస్ ముందు పెట్టాలి. నెక్స్ట్ ఇంకొక విధంగా -12 ప్లస్ ఒక మైనస్ ఒక ప్లస్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ -12 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5, 12లో 5 తీస్తే 7, పెద్దదానికి ఏ సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ ఇంకో విధంగా +3 -10. ఓకే, ఒక ప్లస్ ఒక మైనస్ ఎడిషన్లో ఉండేటప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలి. పెద్దదానికి ఏ సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది కాబట్టి -7. ఓకే, అదే రెండు ప్లస్లు పెట్టామనుకో, 3 + 4 అనుకో 7 వచ్చింది. -7 ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. ఓకే, ఇప్పుడు 0 తీసుకుందాం, మైనస్. ఓకే, +10, 0 మైనస్ ఇంటూ ప్లస్ -10, ఆన్సర్ అంతా -10. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. మైనస్సే చెయ్యాలి, ప్లస్ చేయకూడదు. ఫస్ట్ మైనస్ పెట్టుకుందాం వాల్యూస్. ఓకే, ఇక్కడ +3 పెట్టుకుందాం, ఇక్కడ +13 పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి +3 మైనస్ ఇంటూ ప్లస్ -13. ఒక ప్లస్ ఒక మైనస్ ఉండేటప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత, 3లో 13 తీస్తే 10, పెద్దదానికి ఏ సైన్ ఉంది, మైనస్ సైన్, ఇక్కడ మైనస్. ఓకే, నెక్స్ట్ సమ్ ఏమన్నారు, 0 రావాలి. ఏదైనా ఒక 2 నెంబర్స్ సేమ్ వాల్యూస్ ఆపోజిట్ సైన్స్ ఉంటే 0 ఉండిద్ది. చూడండి, +2 -2 ప్లస్ కదా అన్నారు, ఇక్కడ +2 మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ -2, ఈ 2 క్యాన్సిల్ 0. నెక్స్ట్ ఇంకొకటి +5 ప్లస్ -5 ఎడిషన్ కాబట్టి +5 ప్లస్ ఇంటూ మైనస్ -5 5 0. ఓకే, లేకపోతే క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు. సేమ్ నెంబర్స్ పాజిటివ్ సైన్స్ ఉంటే అవేంటి 0 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. రైట్ ఏ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్, పెయిర్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్. గివ్స్ 8. డిఫరెన్స్ అయి చేయాలంట. ఏం చేయాలి, డిఫరెన్స్ చేయాలి. ఓకే, ఇది చూడండి, ఏవైనా నెగిటివ్ -2 -10, 2 నెగిటివ్ నెంబర్స్. ఓకే, 2 నెగిటివ్ నెంబర్స్ మైనస్ పెట్టండి. నెక్స్ట్ -3, ఇక్కడ -11,
ఓకే, మళ్ళీ ఇక్కడ మైనస్ పెట్టాలి. డిఫరెన్స్ కట్ చేయమన్నారు, అందుకే డిఫరెన్స్. ఓకే, ఇది చూడండి -2 అలాగే రాద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10, -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, -2లో 10 తీస్తే 8. ఇక్కడ మైనస్ ప్లస్, పెద్దదానికి ఏ సైన్ ఉంది? ప్లస్ సైన్ ఉంది. డిఫరెన్స్ చేస్తే 11 - 3 8. ఓకే, బి ఒక నెగటివ్ ఇంటీజర్ అండ్ ఒక పాజిటివ్ ఇంటీజర్. whose sum is -5. ఇది చూడండి, ఏదైనా నెగటివ్ ఇంటీజర్ తీసుకోమన్నారు. -8 తీసుకుందాం. నెక్స్ట్ ఏదైనా పాజిటివ్ ఇంటీజర్ 3 తీసుకుందాం. ఏం చేయమన్నారు? whose sum. ఏం చేయమన్నారు? సమ్. -8 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3. చూడండి, ఒక మైనస్ ఒక ప్లస్ ఎడిషన్లో ఉండేటప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 8 - 3 5. పెద్దదానికి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ఏనైనా తీసుకోవచ్చు, నేను మాత్రం 2 చెప్తున్నా. నెక్స్ట్ ఒక నెగటివ్ ఇంటీజర్ 9 తీసుకుందాం. మళ్ళీ ఏం చేయమన్నారు? పాజిటివ్ ఇంటీజర్ ఏంటి? 4. ఏం చేయాలి? సమ్ అంటే యాడ్. -9 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4. మైనస్ ప్లస్ ఎడిషన్లో ఉండేటప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 9 - 4 5. పెద్దదానికి ఏ సైన్ ఉంది? మైనస్. ఓకే, నెక్స్ట్ సి ఒక నెగటివ్ ఇంటీజర్ ఒక పాజిటివ్ ఇంటీజర్. ఏం చేయాలి? డిఫరెన్స్ చేయాలి. ఒక నెగటివ్ ఇంటీజర్ -2 తీసుకుందాం. పాజిటివ్ ఇంటీజర్ ఏం తీసుకుందాం? 1 తీసుకుందాం. ఏం చేయాలి? డిఫరెన్స్ అంటే మైనస్. -2 మైనస్ ఇంటూ ప్లస్ -1. -2 - 1 ఎంత? -3. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ ఏ క్విజ్, ఒక క్విజ్లో టీమ్ ఏ స్కోర్డ్. టీమ్ ఏ ఏం స్కోర్ చేశారంట? -40 10 0 స్కోర్ చేశారంట. నెక్స్ట్ బి ఏం స్కోర్ చేశారంట? టీమ్ బి అతను 10 0 -40. ఒక 3 రౌండ్స్ ఉన్నాయంట. ఒక రౌండ్లో ఎంత? సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అలా స్కోర్ చేశారు. విచ్ టీమ్ స్కోర్డ్ మోర్? ఎవరు ఎక్కువ స్కోర్ చేశారు? టీమ్ ఏ స్కోర్ చేసిందా, టీమ్ బి స్కోర్ చేసిందా అని అడుగుతున్నా. కెన్ వి సే దట్ వీ కెన్ యాడ్ ఇంటీజర్స్ ఇన్ ఎనీ ఆర్డర్? మనం ఇంటీజర్స్ని ఎలా అయినా యాడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎలా అయినా యాడ్ చేయొచ్చు. చూద్దాం. ఫస్ట్ యాడ్ చేద్దాం. యాడింగ్ -40 + 10 + 0. ఇక్కడ టీమ్ బిలో కూడా యాడ్ చేద్దాం. 10 + 0 -40. ఇది చూడండి, మైనస్ ప్లస్ ఎడిషన్లో ఉంది కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత? 40లో నుంచి 10 తీస్తే 30. పెద్దదానికి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది. ఇక్కడ కూడా చూద్దాం. 10 + 0 10. 10 - 40 అంత. పెద్దదానికి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది. ఒక ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 40 - 10 30. అంటే రెండింటికి ఇక్కడ ఒకటే వచ్చింది, ఇక్కడ ఒకటే వచ్చింది. అప్పుడు దేర్ఫోర్ బోత్ టీమ్స్
స్కోర్డ్ ఈక్వల్ ఆర్ సేమ్, రెండు సేమ్, ఇద్దరు సేమ్గా చేసుకున్నారు. నెక్స్ట్ ఏమడిగారు? యాడింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఇన్ ఎనీ ఆర్డర్. అప్పుడు as we can add integers by any order. ఏ ఆర్డర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏ ఆర్డర్లో యాడ్ చేసినా అదే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 + 2 + 3 అన్నా, 3 + 2 + 1 అన్నా, 2 + 1 + 3 అన్నా, ఏ చేసినా 6 వస్తుంది. ఓకే, ఎలా చేసినా మనకు ఆన్సర్స్ ఏమొస్తాయి? 6 వాల్యూ. ఇక్కడేమో ఏమొచ్చింది? 6 వచ్చింది. ఇక్కడేమొచ్చింది? 6. అలాగే ఇక్కడ కూడా ఎలా యాడ్ చేసినా మనకు ఆన్సర్ ఏమొచ్చింది? సేమ్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇది చూడండి, ఇక్కడ -5 -8 ఉంది, ఇటుపక్క ఏముంది? -8 ఉంది. ఈక్వల్ అవ్వాలంటే ఏ నెంబర్ పెడితే ఈక్వల్ అయింది? -5 పెడితే ఈ రెండు ఏంటి? ఈక్వల్ అయిపోతాయి. ఓకే, ఈ రెండు పెడితే ఏమైతే ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ -53 ఉంది, ఇక్కడ -53 ఉంది. అంటే ఏం మారలేదు. ఏం మారదు అంటే ఏం పెడితే మారిద్ది? ఖచ్చితంగా 0 పెట్టమనుకో, ఏ వాల్యూకైనా 0 పెడితే సేమ్ యాస్టీజ్గా అదే వాల్యూ అనేది వచ్చింది. సింబల్స్ కూడా మారు. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి మనం ఏం పెట్టుకోవాలి? 0 పెట్టుకుంటే ఏ వాల్యూస్ అనేవి మారు. నెక్స్ట్ ఇక్కడ 17, ఇక్కడ ఏం పెడితే 0 వచ్చింది? చూడండి, నేనేం చెప్పాను? సేమ్ నెంబర్కి ఆపోజిట్ సైన్స్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తాయి? 0 వచ్చింది. ఓకే, ఇది చూడండి, ఇక్కడ 13 + -12, ఇక్కడ డాష్ ఇచ్చారు. ఇక్కడ 13 + -12 + -7. ఇక్కడ ఏం పెడితే వచ్చింది? సేమ్ అదే ఆన్సరు, -7. ఇవన్నీ సేమ్గా ఉన్నాయి కదా, ఇది క్యాన్సిల్. ఇక్కడ ఏం వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ కూడా అదే వాల్యూస్ ఉంటాయి, అప్పుడే ఈక్వల్ అవుతుంది, లేకపోతే ఈక్వల్ అవ్వదు. ఇక్కడ చూడండి, -4 + 15, ఇక్కడ ఇంకేం మిగిలింది? -3. సేమ్ ఇందులోనే ఉంటాయి, ఏం పెడితే సేమ్ వాల్యూస్ అనేవి సాటిస్ఫై అవుతాయి. ఓకే, ఇది చూడండి, ఇది ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ a + b + cలో ఉంటే ఈక్వల్ టు ఏంటి? a + b + c బ్రాకెట్. ఏంటి? బ్రాకెట్ ఒక్కటే మారింది కానీ సేమ్ అదే నెంబర్స్ అనేవి ఉంటాయి. అందుకొచ్చే ఏంటి? ఇక్కడ c వాల్యూ ఎంత? -7, అందుకే ఇక్కడ పెట్టాం. ఇది చూడండి, a + b + c. ఇక్కడ ఏంటి? a + b అయ్యింది, ఇంకా ఏ వాల్యూ ఉండాలి? c వాల్యూ. అండ్ c వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ -3, ఇక్కడ -3. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.